జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆచార్య డాక్టర్ కె పల్లవి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. గణతంత్ర రాజ్యంలోని పౌరుల ప్రధాన హక్కు ఓటు. ఆ ఓటు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం నిర్దేశించబడిన రోజు జనవరి 25, జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా ఓటు హక్కు, ఓటర్ల బాధ్యత వంటి పలు విషయాలను మనకి తెలియజేయడం కోసం స్టూడియోస్లో ఉన్నారు కాన్స్టిట్యూషనల్ లా స్పెషలిస్ట్ ఆచార్య డాక్టర్ కె పల్లవి గారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఓటర్ల దినోత్సవం సందర్భంగా అసలు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటారు, ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటారండి? మీరు ముందుగా చెప్పినట్టు జనవరి 25వ తారీఖున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2011 నుంచి ప్రతి జనవరి 25వ తారీఖున మనం ఓటర్ల దినోత్సవంగా దీన్ని జరుపుకోవడం జరిగింది. జనవరి 25వ తారీఖునే ఎందుకు జరుపుకోవాలి అంటే ఎన్నికల కమిషన్ 1950వ సంవత్సరంలో జాతీయ ఎన్నికల కమిషన్ అన్నది భారత రాజ్యాంగం ప్రకారం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ ఎన్నికల కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఎన్నికల నిర్వహణ కార్యక్రమం అంతా కూడా ఒక స్వతంత్ర సంస్థగా అధికారం కలిగి ఆ స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి ఈ జాతీయ కమిషన్ని, జాతీయ ఎన్నికల కమిషన్ని 1950 జనవరి 25వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇదే రోజు మనం ఓటర్స్ డేగా, ఓటర్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకే. అయితే ఒక గణతంత్ర రాజ్యంలో ఒక ఓటర్ చేతిలో ఉండే ప్రధాన ఆయుధం ఓటు అంటూ ఉంటారు. సో ఈ ఓటు గురించి, ఓటు హక్కు గురించి కూడా శ్రోతలకు వివరిస్తారా? ఓటు హక్కు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉన్నటువంటి ఆయుధం. ఎందుకు ప్రజాస్వామ్యం అని ఇక్కడ మాట్లాడుతున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజాస్వామ్యంలో పాలకులు, ప్రజలు ఒకటే. ప్రజల నుండి కొంతమంది వ్యక్తులని ప్రతినిధులుగా ఎన్నుకొని మనల్ని మనం పరిపాలించుకోవడం అన్నది ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెట్టారు. అసలు ప్రజాస్వామ్యానికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటి అంటే మనల్ని పరిపాలించడానికి పాలకులని మన నుండే ఎన్నుకోవడం. సో మన నుండి ఎన్నుకోవడం ఎలాగా అంటే ఓటు ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అన్నది ప్రతి పౌరుడి చేతిలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం అనండి, ఆయుధం అనండి. ఒక 5 సంవత్సరాలు నా జీవితం ఎలా ఉంటుంది, ఒక 5 సంవత్సరాలు సమాజం ఎలాగ ఉంటుంది, సమాజాన్ని ఎలాగా నేను అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఎట్లాగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి సొసైటీని, ఇదంతా కూడా ఓటర్ చేతిలోనే ఉంది. పాలకులు, ప్రజలు అందరూ ఒకటే. సో కాబట్టి ఇది మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం. ఆలోచన కలిగి ప్రజలు విచక్షణ కలిగి ఓటు చేసుకోవడం వల్ల వారి భవిష్యత్తును వారే కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి ఆయుధంగా ఓటుని మనం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా పరిగణించినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఇంతటి ప్రధాన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఒక ఓటర్కి ఉండవలసిన విచక్షణ ఎలా ఉండాలంటారు? బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనదని అబ్రహాం లింకన్ చెప్తారు. సో బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనదని ఎందుకు చెప్పారు అంటే 5 సంవత్సరాలు నా భవిష్యత్తుని నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఒక ఓటర్గా నాకు ఉన్నటువంటి హక్కుని నేను ఉపయోగించుకునేటప్పుడు ఖచ్చితంగా జ్ఞానం కలిగి, విచక్షణ కలిగి ఉండాలి. విచక్షణ ఏ ఏ విషయాల్లో ఉండాలి అంటే నన్ను పరిపాలించే వాళ్ళకి కావాల్సినటువంటి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయా లేదా, ఆ లక్షణాలు ఉన్నాయా లేదా తెలియాలి అంటే నేను ఎవరిని ఎన్నుకుంటున్నానో ఫస్ట్ నాకు తెలియాలి. ఆ ఎన్నుకునే వ్యక్తి ఏ పార్టీకి చెందినవారు, లేకపోతే ఆ పార్టీకి ఉన్నటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు చేయాలనుకుంటున్నటువంటి కొన్ని అంశాలు ఏం తీసుకున్నారు, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. వాళ్ళకి క్రిమినల్ అప్రోచ్ ఏమైనా ఉందా, వాళ్ళు ఏదన్నా హింసకు పాల్పడి వాళ్ళపైన ఏదైనా కేసులు ఉన్నాయా, వాళ్ళ పాత్ర సమాజ అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడింది, ఇట్లాంటివన్నీ ఆలోచించాలి తప్పించి నా కులానికి చెందినవాడా, నా మతానికి చెందినవాడా, నా ఊరికి చెందినవాడా, ఇలాంటి వర్గపరమైనటువంటి లేకపోతే మతపరమైనటువంటి అంశాలని వదిలిపెట్టి ఎవరు మనకి అభివృద్ధి చేస్తారు, ఎవరి వలన మనము మన పిల్లలు రేపన్న రోజు అభివృద్ధి చెందబడతాం, అభివృద్ధి చెందిన సమాజాన్ని మనం ఎట్లాగా ఏర్పాటు చేసుకోగలుగుతాం అన్నటువంటి ఆలోచన ఉండాలి అంటే ఈ విషయాల నుంచి బయటికి రావాలి. నాది, నావాడు, నా కులం, నా వర్గం, నా మతం, వీటి నుంచి బయటకు వస్తే తప్పించి ఇలాంటి విచక్షణ కలిగి ఉండాలి. ఉన్నప్పుడు మంచి సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఓకే.
ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 326 అనేది ఒక ఓటు హక్కు రక్షణ కోసం కల్పించబడింది. సో దీని గురించి ఒకసారి మాకు వివరిస్తారండి. మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం చాలా గొప్పది. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంగా పిలుచుకుంటున్నటువంటి భారతదేశంలో ఈ రోజుకి కూడా 1950లో చేసినటువంటి రాజ్యాంగం ఈ రోజుకి ఒక లైవ్ డాక్యుమెంట్ గా మనం మాట్లాడుకుంటున్నామంటే దానిలో ఎలాంటి విషయాల్ని పొందుపరిచారు మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ అన్నది ఖచ్చితంగా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనం అభినందించి తీరవలసింది. సో 326 ప్రకరణలో ఏం చెప్పారు అంటే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియనంతా కూడా రాజ్యాంగంలో 324 నుంచి 329 వరకు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా దానిలో 326 ప్రకటనలో ఏం చెప్తారు అంటే ఎవరు ఓట్ చేయాలి, ప్రజలే అంటున్నారు, ప్రజలందరిలో ఎవరు ఓట్ చేయాలి, ఆ క్లాసిఫికేషన్ ఎలా జరిగింది అంటే ఈ క్లాసిఫికేషన్కి వచ్చేటప్పటికి 326వ అధికరణం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా లింగ విచక్షణ గాని, జాతి విచక్షణ గాని, మతపరమైనటువంటిది గాని, ప్రాంతీయపరమైనటువంటిది గాని ఎటువంటి విచక్షణ లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును కలిగి ఉండాలి అన్నది 326వ అధికరణంలో రాజ్యాంగంలో చెప్తున్నారు. అయితే ఎప్పుడు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారంటే ఆల్రెడీ మీకు ఇందాక నేను చెప్పినట్టు 1950లో మనం 26వ తారీఖున మళ్ళీ మనం రిపబ్లిక్ డే జరుపుకోబోతున్నాం. సో మనం సొంతగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినప్పుడు మాత్రం ఈ ఓటర్ యొక్క వయసు 21 సంవత్సరాలుగా, కానీ దాన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో ఈ యొక్క వయసుని 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. 61వ రాజ్యాంగ సవరణ తర్వాత నుంచి 18 సంవత్సరాలు నిండిన పౌరులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని 326వ అధికరణం కింద ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ్యాంగ హక్కుని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ఓటు హక్కు ద్వారా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మన రాజ్యాంగం మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓటు హక్కు పరిరక్షణ కోసం ఇన్ని రకాలుగా మన రాజ్యాంగం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అప్పటికి కూడా ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో చాలా వరకు పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. అదే పల్లెటూరులో సాయంత్రం వరకు క్యూ లైన్ లో ఉండి మరి ఓటింగ్ వేశారు అంటారు. ఈ ఓటును వినియోగించుకుందాము అనే ఆలోచన పట్టణాల్లో తగ్గిపోవడానికి కారణం ఏంటంటారండి? పట్టణాల్లో తగ్గిపోవడానికి నా ఉద్దేశ ప్రకారం ఒక నిర్లిప్తత అనండి, నిర్లక్ష్యం అనండి, ఏమవుతుందిలే మనం ఒక్కళ్ళు ఓటేయకపోతే ఏమవుతుంది అన్నటువంటి ఒక భావన, అది కేవలం ఓటర్ల తప్పనే కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు అకౌంటబుల్ గా ఉండకపోవడం, ప్రతినిధి ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఆయనకి జవాబుదారీతనం అన్నది ఉండాలి. సో ఎన్నికైన నాయకులంతా కూడా ఒకసారి ఎన్నికైన తర్వాత జవాబుదారీతనం లేకపోవడం వల్ల కానివ్వండి, లేదు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం వల్ల కానివ్వండి, ప్రజల్లో కొంత నిర్లిప్తత, నిర్లక్ష్యం, అలక్ష్యం చోటు చేసుకున్నమాట వాస్తవమే. అది ముఖ్యంగా పల్లెల కంటే పట్టణాల్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే పట్టణాలకు వచ్చేటప్పటికి వీళ్ళు చదువుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు, వీళ్ళకి కొంత సొసైటీ మీద ఒక అవగాహన వస్తుంది. వచ్చి ఓకే ఎవరైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జవాబుదారీతనం పోతుంది, మనం ఎందుకు వెళ్ళాలి, నేను ఒక్కడిని వేయకపోతే పర్లేదు, ఎవరొచ్చినా ఒకటేలాగా జరుగుతుంది, మనల్ని ఎవరు ప్రాతినిధ్యం వహించట్లేదు అన్నది ప్రతినిధులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల కావచ్చు. అలాగే నాకు ఒక రోజు సెలవు వచ్చింది అనుకొని, చూడండి పల్లెటూరుల్లో వాళ్ళు ఎలాగ దాన్ని ఆనందిస్తారంటే ఎన్నికల పండగ అంటారు. మనకి వచ్చేటప్పటికి పట్టణాల్లో హాలిడే వచ్చింది, ఓకే ఈ రోజు నాకు హాలిడే వచ్చింది, మిగిలిన విషయాలన్నీ నేను చేసుకోవచ్చు అంటే దీనికి కారణం ఇద్దరు అని నేను చెప్తాను. ఒక్క ఓటరే అని చెప్పను, అలాగే ఎన్నిక కాబడినటువంటి ప్రతినిధుల తాలూకా వారు చేసినటువంటి అలసత్వం వలన కావచ్చు, జవాబుదారీతనం లేకపోవడం వలన కావచ్చు, దానివల్ల కూడా అది తగ్గిందేమో అన్నది, తగ్గి ఉండొచ్చు అన్నది వన్ ఆఫ్ ద. అయితే మేడం ఇప్పుడు ప్రజల్లో ఓటుపై గౌరవం కానీ లేకపోతే మీరు అన్నట్టుగా ఈ అలక్ష్యం, నిర్లక్ష్యం, అలసత్వం ఇవన్నీ పోయేలాగా ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచాలి అంటే ఎవరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు? మీరు ఏదైతే అడిగారో దానికి సంబంధించి ఆల్రెడీ 2009 నుంచి ఎన్నికల కమిషన్ క్రమబద్ధమైన స్వీప్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుందండి. అది ఏంటి అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్, స్వీప్. ఈ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి ఓటర్స్ యొక్క విద్య మరియు ఎన్నికలలో వారి యొక్క ప్రవేశం, వారి యొక్క పార్టిసిపేషన్, ఈ కార్యక్రమాన్ని 2009 నుంచి చాలా
క్రమబద్ధంగా చాలా సీరియస్గా ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలరు. ఏం చేస్తారు ఈ కార్యక్రమంలో? వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. స్కూల్స్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి ఓటు హక్కు గురించి కావలసినటువంటి అవగాహన కలుగు చేస్తారు. ఓటు హక్కు అన్నది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మీ బాధ్యత. బాధ్యతని నెరవేర్చినప్పుడే మీరు రేపొన్న రోజు మీ హక్కుని పొందుకోగలుగుతారు. సో అది వేయడం వల్ల మీ యొక్క రాబోయే భవిష్యత్తులో మీరు పొందుకోగలిగినటువంటి అవకాశాలు ఏంటి అన్నది వాళ్ళకి వివరించడం జరుగుతుంది. సో అది అర్థం అవ్వాలి అంటే అందరికీ క్లాస్ రూమ్ టీచింగ్ అందరికీ అర్థం అవ్వదు. ఎందుకంటే మన కంట్రీలో ఇంకా చదువుకోని పరిస్థితులు ఉన్నాయి, అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్కిట్ల ద్వారా కానీ, నాటికల ద్వారా, తర్వాత రేడియోలో మీలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల కానీ, అలాగే టీవీల్లో ప్రోగ్రామ్స్ని తీసుకొని రావడం వల్ల కానీ, పాటల ద్వారా కానీ, సో ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆ ప్రజల్లో, ఎస్పెషల్లీ స్కూలింగ్ నుంచి కూడా, స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని 2009 నుంచి కూడా చేపట్టడం జరిగింది మేడం. ఆ నిర్లక్ష్యం లేకుండా, అలసత్వం లేకుండా వాళ్ళు దాన్ని ఒక హాలిడేగా ఎంజాయ్ చేయడం కాదు, కానీ ఇది పండగ. ఈ పండగ మనం జరుపుకొని రేపన్న రోజు మన పిల్లలకి మన భవిష్యత్తు ఇవ్వగలుగుతాం, మంచి నాయకులను ఎన్నుకొని మంచి భవిష్యత్తుని, మంచి సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం అన్నటువంటి ఒక అవగాహనని కల్పించడానికి స్వీప్ అన్న ప్రోగ్రామ్ అని ఎన్నికల కమిషన్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, మీలాంటి విద్యావేత్తలు ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ కూడా మార్పు రావాల్సింది ఓటు వేసే ప్రజల్లో, ఓటర్లోనే. సో వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటండి? ఈ బాధ్యత నాది అనుకోవాలి మేడం. అది పక్కింట్లో జరుగుతున్నటువంటి విషయం కాదు, ఇది నా ఇంట్లో నేను, అంటే ఒక యాజ్ ఏ పేరెంట్, అంటే ఒక తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి కావలసినటువంటి ఆస్తిపాస్తులను సంపాదించి పెట్టుకుంటూ ఉంటాం. ఆస్తిపాస్తులు ఎందుకు? రేపన్న రోజు పిల్లలు కంఫర్టబుల్గా ఏమి ఇబ్బందులు పడకుండా వాళ్ళ జీవితాన్ని మంచిగా చేసుకుంటారు. మరి అదే విషయాన్ని ఇక్కడెందుకు అప్లై చేయట్లేదు? ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఈ రోజు నేను ఓటు వేయకపోతే రేపు నా పిల్లలు సరైన నాయకులు లేక వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. సో ఇది నా హక్కు మాత్రమే కాదు, నా బాధ్యత అన్నది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. మీరు ఎంత డబ్బు దాసి ఆస్తులు సంపాదించి మీ పిల్లలకి ఇచ్చినా మంచి ప్రభుత్వం లేకపోతే, మంచి నాయకులు లేకపోతే వాళ్ళు ఏ విధంగా దాన్ని పొందుకోగలుగుతారు, ఎట్లాగా వాళ్ళ జీవితాలను కట్టుకోగలుగుతారు, వాళ్ళు ఎలాగా హ్యాపీగా ఉంటారు అన్నటువంటి ఆ సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళకి దాన్ని అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. సో అందుకని ఈరోజు మేము కూడా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో చాలా స్వీప్ కార్యక్రమంలో చాలా ప్రోగ్రామ్స్, అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ముందుగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది నా బాధ్యత. ఎప్పుడు నేను ఓటు హక్కు అంటున్నాం, కానీ నువ్వు బాధ్యతను నెరవేర్చినప్పుడే నీకు హక్కు. నీ హక్కు నువ్వు ఉపయోగించుకొని నువ్వు ఓటు వేసిన తర్వాత అప్పుడు నీ అధికారిని లేకపోతే నీ యొక్క నాయకుడిని నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావని నువ్వు అడగగలిగినటువంటి హక్కు వస్తుంది. హక్కు వెనకాల అంతర్లీనంగా ఉన్నటువంటి బాధ్యతని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అర్థమయ్యేలాగా చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, విద్యా సంస్థల మీద, మీలాంటి మాధ్యమాల మీద కూడా ఎలాగా ఆధారపడింది. మనం చేస్తూ ఉన్నాం. ఇంకా అది చేయడం వల్ల ఓటర్లు అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని అది నాది, నా సమస్య అని ముందుకు వస్తారని, రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే, అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్ని ఎలా ప్రోత్సహించాలండి? ఫస్ట్ టైం ఓటర్స్ రీసెంట్గా కూడా మేడం, మొన్న అయిన ఎలక్షన్స్లో కూడా చాలా మంది యంగ్స్టర్సే రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళకి చాలా, అంటే మనకు తెలుసు, మన ఇంట్లో తల్లిదండ్రులను చూసి పిల్లలు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ మనం వేస్తే వాళ్ళు కూడా వస్తారు. ఈ పిల్లలకి ఎవరైతే కొత్తగా ఓట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మనం చెప్పాలి ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సెస్కి మీరు వెళ్ళదు. ఈ పౌరులంతా కూడా రేపటి బాధ్యత కలిగినటువంటి భారతదేశాన్ని వీళ్ళు నిర్మించాలి, ఇది నా పైన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యతను గుర్తు చేయాలి. హక్కు అని కాదు, బాధ్యతను గుర్తు చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇది చేయడం వల్ల ఉపయోగం నాకే అన్నది వాళ్ళకి చెప్పాలి. ఇంకొక విషయం నేను మీకు చెప్తున్నాను మేడం, ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే పౌరుల యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ అంటారు. అంటే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉండాలి అంటే యాక్టివ్ గా ఉండాలి. సో ఇక్కడ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే యాక్టివ్ పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉండాలి. మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోతే, ఈ ఎవరైతే 18 సంవత్సరాల నుండి కొత్తగా ఓట్ని రిజిస్టర్ చేసుకున్నారో, ఫస్ట్ థింగ్ రిజిస్టర్ చేసుకోవాలి మేడం. అది కూడా
ఈ స్వీప్ కార్యక్రమంలో ఒకటే, చాలా మంది వెళ్ళి ఎవరు లైన్లో నుంచి ఉంటారండి, ఎవరు ఓటు రిజిస్టర్ చేయించుకుంటారు, వాళ్ళు ఇన్ని డాక్యుమెంట్స్ తెమ్మంటున్నారు. కాదు, నీ హక్కు కావాలి అంటే నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. ఒక కొంత టైం నువ్వు దానికి స్పెండ్ చేయడం వల్ల నువ్వే బెనిఫిట్ అవుతావు అన్న విషయాన్ని వారు ఒక్కసారి మరలా ఆలోచన చేసుకొని, ఈ యంగ్స్టర్స్ అంతా కూడా, ఈ కొత్తగా ఓటు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, నేను ఇంకా చెప్పగలుగుతాను అంటే వీళ్ళే ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తే, వీళ్ళే ముందుకొచ్చి, ఇది కొంతమందికే కన్ఫైన్ అయ్యలేదు, కొంతమంది మాత్రమే ఎలక్షన్స్లోకి వెళ్ళాలని లేదు, వయసు అన్నదే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్. కాబట్టి సో మీరు ఎప్పుడైతే మీకు అట్లాంటి ఆలోచనలు ఉన్నాయో, చాలా మంది పిల్లలు ఏమవుతావు అంటే డాక్టరు, ఇంజనీరు, లాయర్ ఇదే చెప్తారు తప్పించి పొలిటీషియన్ అవుతానని ఎవరు చెప్పరు. సో మన బాధ్యత మనం తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి రావాలి, యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ ఏదైనా వ్యతిరేకతలు ఉంటే కూడా వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేయగలిగినటువంటి అవగాహన కలిగి ఉండాలన్నది నా ఉద్దేశం. అయితే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఒక సోషల్ స్టడీసో లా చదివే వాళ్లే కాదు కానీ మన సమాజంలో గవర్నెన్స్ ఎలాగున్నది అన్నది బేసిక్ విషయాలని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి కరికులం కూడా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు కూడా దాన్ని నేర్చుకోవడానికి, మనం బ్రతుకుతున్న సమాజం యొక్క పరిస్థితి ఏంటి, ఎవరు మనల్ని రూల్ చేస్తున్నారు, ఎంతకాలం రూల్ చేస్తారు, వాళ్ళకున్న అధికారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ పిల్లలు ఎవరైతే కొత్తగా వెళ్ళారో వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటే గానీ వాళ్ళకి తెలియదు. ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పించి క్వశ్చన్ చేయలేరు. అసలు నాకున్న రైట్ ఏంటో తెలుసుకోవాలి అన్నది వాళ్ళకి నేను ఇచ్చే సలహా. అలాగే ఎలక్టోరల్ లిటరసీ అంటారు కదా మేడం, అదేంటండి? ఎలక్టోరల్ లిటరసీలో ముఖ్యంగా ఓటుని నమోదు చేసుకోవడం, తర్వాత ఓటుని సద్వినియోగపరచుకోవడం, మీ ఓటు ఎవరైనా మీరు వెళ్ళేటప్పటికే ఎవరైనా వేసేస్తే దాన్ని క్వశ్చన్ చేయడం, వాళ్ళు మీరు కంప్లైంట్ చేసి మళ్ళా మీ ఓటుని మీరు తెచ్చుకోవడం, అలాగే ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు ఎలాంటి ప్రలోభాలకి మీరు లొంగిపోకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఈ ఎలక్టరల్ లిటరసీ అంటారు. అలాగే ఓటు హక్కుని తప్పక వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఓటు హక్కును వినియోగిస్తున్నప్పుడు అది నా ఓటైనా కాదా చూసుకోవాలి కూడా. ఇవన్నీ కూడా ఎలక్టరల్ లిటరసీలో ఉన్నటువంటి విషయాలు మేడం. అలాగే ఒక ఓటు హక్కుని కొనడానికి ప్రయత్నించిన వారికి కానీ, తన ఓటు హక్కుని అమ్ముకోవడానికి ప్రయత్నించిన వారికి కానీ ఎటువంటి శిక్ష అమల్లో ఉంటాయండి మేడం? దీనిలో 326 అధికరణం మనం ఇందాక రాజ్యాంగంలో చెప్పుకున్నట్టు 324 నుంచి 329 వరకు ఈ ఎలక్షన్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ, అక్కడ ఏదైనా మిస్యూజ్ జరిగితే, ఓటు హక్కు దుర్వినియోగం, దాని పరిణామాలు, ఎక్కడ ఎవరు శిక్షిస్తారు అంటే ఇండియన్ పీనల్ కోడ్ IPC ప్రకారం, ఈ మధ్యనే కొత్తగా క్రిమినల్ లాస్ చేంజ్ చేసిన భారతీయ న్యాయ సంహిత, సో వీటి ద్వారా ఏంటి అంటే సెక్షన్ 171, 173, 174 వీటన్ని ఒకదానికొకటి చూసుకుంటే లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ. నాకు ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు నాది, నేను దాన్ని అమ్మేసుకుంటాను అంటే కుదరదు. సో నేను నా ఓటు హక్కును అమ్ముకోవడం వల్ల నేను ఒక్కదాన్నే బాధపడ్డం కాదు, సమాజాన్ని కూడా నేను బాధపెట్టే, అంటే మంచి నాయకుల్ని ఎన్నుకోగలిగినటువంటి పరిస్థితిలో నేను అడ్డంకిగా ఉన్నాను. కాబట్టి నా ఓటు హక్కును అమ్ముకోవడం వల్ల సో నేను అట్లా చేయడానికి లేదు. అలా గనక నా ఓటు హక్కును నేను అమ్ముకుంటే, లంచం తీసుకుంటే, లేదు ప్రతినిధులు నాకు లంచం ఇస్తుంటే, ఇద్దరం కూడా చట్టం ప్రకారం బాధ్యులమే. ఇద్దరికీ కూడా సెక్షన్ 171B ప్రకారం ఏం చెప్తారంటే 1 సంవత్సరం జైలు, జరిమానా కానీ లేదా 2 కానీ వేయడం జరుగుతుంది. ఓటు వేయడానికి మనం పోలింగ్ బూత్కి వెళ్ళామండి, ఇందాక మీరు చెప్పినట్టుగా ఓటు ఎవరో ఉపయోగించేసుకున్నారు, వినియోగించుకున్నారు. అటువంటప్పుడు ఒక ఓటర్ బాధ్యత అంటే ఏం చేయాలంటే, మీకు ఆ ఓటు హక్కు ప్రక్రియనంతా చేయడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులకి మీరు ముందు చెప్పి, నేనే అని ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. సో నేనే అని ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్నికల ప్రక్రియలో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఎన్నికల ఎపిక్ కార్డ్ ఇస్తారు, దాన్ని చూపించడం. అలాగే మనకి ఇప్పుడు ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని ధృవీకరించే పత్రాలు ఏదైతే మీ దగ్గర ఉన్నాయో వాటిని వారికి చూపించినప్పుడు వారు ఆ రెండింటిని, ఎన్నికల అధికారి అక్కడ ఎవరైతే ఉన్నారో వారు దాన్ని ధృవీకరించి మీకు ఓటు హక్కును మరలా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓటు హక్కు, దాని వినియోగం, ఈ అవగాహన, వీటిపై ఏమైనా ఒక పాఠ్యాంశంగా ఉంచడం అనేది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అంటే కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి అన్నది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో, ఇంజనీరింగ్ స్టడీస్లోనే పెడుతున్నారు. ఈవెన్ మెడిసిన్లోనూ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అట్లాగే అవేర్నెస్ క్యాంప్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే బేసిక్ లా ఏంటి, మనం ఏ చట్టానికి కిందకి వస్తున్నాము,
మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు, ఎలాగా మన పరిస్థితులన్నీ ఉన్నాయన్నది వాళ్ళకి కనీస అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ పాలసీలో చాలా వరకు కూడా కాన్స్టిట్యూషన్ని ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పర్టికులర్గా ఇవన్నీ చదవడం జరుగుతుంది. యువత అనేది వారి ఓటు హక్కును వినియోగించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అది ప్రత్యేకంగా ఇప్పుడు భారతదేశం అనేది యువత ఎక్కువగా ఉన్న దేశంగా గుర్తింపు పొందింది కాబట్టి. సో ఇటువంటి వారికి, మీ విశ్వవిద్యాలయంలో ఉండే విద్యార్థులకి, మీ చేతి కింద ఉండే విద్యార్థులకి ఒక కాన్స్టిట్యూషనల్ లా ప్రొఫెసర్గా, స్పెషలిస్ట్గా మీరు కానీ మీ సహా ఉపాధ్యాయులు కానీ వీరందరూ వారికి ఒక మాక్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారండి. రీసెంట్గా మన ఎలక్షన్స్కి ముందు మన సిరిపురం జంక్షన్లో ఒక ప్రోగ్రామ్, ఒక నాటికని, అలాగే పిల్లల ద్వారా ఆ ఓటు హక్కు ఎలాగ అమ్మేసుకుంటున్నారు, వాళ్ళు ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు, ఆ ఒక్క రోజు కోసం వాళ్ళు ఆలోచించడం వల్ల, అంటే అది డబ్బులు అవ్వచ్చు లేకపోతే ఇంకా మద్యం, సో ఇవన్నిటికీ వాళ్ళు ప్రలోభపడి ఎంత బాధపడుతున్నారు, 5 years తర్వాత ఏమి చేయలేము ఇంకా. సో ఆ 5 years ఎంత బాధపడుతున్నారు అన్నది ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి మేము ఎలక్షన్స్కి ముందు ఒక మంచి కార్యక్రమం చేసాం మేడం. సో దానికి చాలా మంచి గుర్తింపు, అప్రిషియేషన్ పబ్లిక్ దగ్గర నుంచి కూడా మేము ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి, ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి అక్కడ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది, చేసామండి. ఒక కాన్స్టిట్యూషనల్ లా స్పెషలిస్ట్గా మా శ్రోతలకి ఓటు గురించి, ఓటు హక్కు గురించి ఎటువంటి సూచనలు అందిస్తారు? మా శ్రోతలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇన్క్లూడింగ్ నాతో మీతో కూడా కలిపి, ప్రలోభాలకి లొంగిపోకుండా మనిషిని చూడొద్దు. అంటే మనిషిని చూడొద్దంటే వాళ్ళ వెనకాలన్న కులమో మతమో ఇంకోటో డబ్బులో అది కాదు మనకు కావాల్సింది. వాళ్ళు ఎంతవరకు చేయగలరు మేడం, ఎలా తెలుస్తుంది ఎంతవరకు చేయగలరు అన్నది ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే ఓటు హక్కు చేయలేదు అనుకోండి, మీరు ఒకసారి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సింది చట్టపరంగా చేయించుకోగలిగినటువంటి హక్కుని మనకు ఓటు హక్కు ఇచ్చింది. మనిషి మారిపోతారు కదండి, మేము నమ్మాము మంచిగా ఉంది కానీ తర్వాత వాళ్ళు అట్లాగా అయిపోయారు, ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉంటాయి పబ్లిక్లో. అయితే మీరు ఓటు హక్కుని వినియోగించుకుంటేనే వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతాం. వాళ్ళు మనకి ఒక జవాబుదారీతనాన్ని వాళ్ళు వహించాలి అంటే మనం వాళ్ళని ఎన్నుకొని ఉండాలి. మనం ఓటు హక్కు వేసామా లేదా, ఫస్ట్ ఓటు హక్కు వేయడం అందరూ చేయాలి. ఎవ్వరూ కూడా నిర్లక్ష్యంగా అది ఒక హాలిడే లాగా ఎంజాయ్ చేయొద్దు, లేకపోతే అది పండగ కాబట్టి ఇంట్లోనే మేము ఉంటామని కాదు. సో రానున్న 5 సంవత్సరాలకి మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అని ఒక్క నిమిషం దాని మీద మనం ఆలోచించి, వాల్యుబుల్ టైంని దాని మీద మనం స్పెండ్ చేసి, ఒకసారి మీ ఫ్రెండ్స్తో చర్చించండి, మిగిలిన వాళ్ళతో చర్చించండి. ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎవరైతే ఎన్నికల్లో నిలబడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ హిస్టరీ అంతా కూడా ఈరోజు మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి, లేకపోతే గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఈరోజు మొత్తం అంతా కూడా ఓపెన్గానే ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అన్నది మనకి ఈరోజు అమల్లో ఉంది కాబట్టి వాళ్ళ కోసం కాసేపు అసలు మనకి అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండా వెళ్ళి ఓట్లేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి నిర్లక్ష్యం వహించకుండా అభ్యర్థి ఎవరో తెలుసుకోండి, ఆ అభ్యర్థికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు చేస్తారు, కొంత అసెస్మెంట్ వస్తుంది. సో తర్వాత మారిపోరు అని నేను చెప్పను, మారిపోతే మీరు ఓటు హక్కు వేశారు కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళని క్వశ్చన్ చేసి మనకి జరిగిన అన్యాయాన్ని, లేకపోతే ఏదైతే మన భవిష్యత్తు పాడవుతుందో వాళ్ళు చేస్తున్నటువంటి వాటి వల్ల ఖచ్చితంగా వాళ్ళని మనం క్వశ్చన్ చేయగలం. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే, మీరు ఎన్నుకునే అభ్యర్థి ఎవరు ముందు తెలుసుకోండి. అన్నిటికంటే ముందు ఓటు రిజిస్టర్ చేసుకోండి, మీరు ఎన్నుకున్న అభ్యర్థి ఎవరో తెలుసుకోండి. మీరు ఎలక్షన్ డే రోజు మాత్రం ఖచ్చితంగా ఓటు వెయ్యాలి, అది చాయిస్ కాదు, కంపల్సరీ వెయ్యాలి అన్నటువంటి ఒక కృత నిశ్చయంతో కనుక మీరుంటే ఖచ్చితంగా మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మంచి నాయకుల ద్వారా, మంచి సమాజం ద్వారా మనం దేశ భవిష్యత్తుని మనం చూడగలుగుతామని అయితే నేను నమ్ముతున్నాను మేడం. ఓటర్ దినోత్సవం సందర్భంగా మా స్టూడియోకి వచ్చి అవగాహన పెంపొందించినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు మేడం. నమస్తే అండి. ఇంతవరకు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి ఆచార్య డాక్టర్ కె పల్లవి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.